పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మీకు అందరికీ ప్రైజ్లా. మరి యేషోబు జీవిత చరిత్ర చూస్తే యేషోబు పడిన శ్రమల్లో దేవుడు యేషోబుకు తోడైంది. మరి ఆయన్ని ఒక అధికారిగా, ఒక ఐగుప్తు దేశానికి రాజుగా మరి దేవుడు నిర్ణయించాడు. శ్రమలో తోడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఇహలోకంలో శ్రమలకు భయపడకుండా ఆ యొక్క పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే మనల్ని నిందించిన వారే మన యొక్క ముందర నిలబడి మనకి నమస్కారాలు చేసే విధంగా దేవుడు మరి మనలను ఆస్వాదిస్తాడు. మరి ఎండిపోయిన మూడు నుండి సిగరింపజేసిన దేవుడు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసే దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి యోసేపు అన్నదమ్ములు మరి గోతులో పడేశారు, చంపాలనుకున్నారు. ఆయన్ని మొత్తమే కనపడకుండా చేయాలనుకున్న యోసేపును దేవుడు రక్షించి కాపాడి ఎవరైతే గోతులో పడేశారో వారికి యోసేపు మరి ఆ యొక్క పంటను కూడా ధాన్యాన్ని గోనెలతో ఇచ్చి వారిని పోషించే విధముగా దేవుడు యోసేపును దీవించాడు. ఆ రీతిగా నీ జీవితంలో, నా జీవితంలో మన తోబుట్టువులు ఏంటి, మనకు కావలసిన వారు ఏంటి, మన మీద అసూయతో మనల్ని నష్టపరచాలని చూసినప్పుడు నీతిమంతుడు 7 సార్లు పడినా లెగిస్తాడు. మరి మనుషులు ఒక ద్వారం వస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడని యోసేపును దీవించినట్లు నిన్ను కూడా దీవిస్తాడు. కీడులో మేలు కలగజేసే దేవుడు. కాబట్టి మనకొచ్చే అవమానాల నుండి, మనకొచ్చే అపనందల నుండి, మనకొచ్చే కష్టాల నుండి, మనకొచ్చే అపవాదుల నుండి మనం భయపడొద్దు. కానీ యోసేపు చరిత్రను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధతను వదలకుండా, దేవుని విడిచిపెట్టకుండా మనం జీవించినప్పుడు మన జీవితాన్ని ఆయన చూసి మనలను అంచెంచులుగా ఆశీర్వదించే దేవుడు. ఆ రీతిగా మనం ఉందామండి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ